ప్రభుత్వాన్ని. ఎందుకంటే మెదక్ నుంచి వెల్దుర్తికి ఇంచుమించు దాదాపుగా 21 కిలోమీటర్ ఉంటుంది. 2 వరుసల రోడ్డు చేయాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది. ఒక్కొక్క గుంతల ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోల్డపడే ప్రయత్నం ఉంది. చదువుకునే పిల్లలకు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజీ పోతానికి వెల్దుర్తికి, డిగ్రీ కాలేజీ పోతానికి మెదకు చిన్న చిన్న పిల్లలు అవస్థ పడుతున్నారు. స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు గురి అవుతున్నది. అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇంత పెద్ద రోడ్డు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు, చిన్న చిన్న రోడ్లు కొత్త రోడ్లు వెడల్పు చేసి 2 వరుసలు, కానీ మన మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు ఎందుకు అవతలో మాకు అర్థమవుతలేదు. అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు, అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ను బైకాట్ చేయాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకంటే గ్రామాలతోటే రాజ్యాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందాయి. గ్రామాలకే చక్కగా రోడ్లు లేనప్పుడు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము. అదే నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరూ చొరవ తీసుకొని మా రోడ్డు వెంటనే మంజూరు చేసి దీనికి కాంట్రాక్ట్ సరైన పద్ధతిలో చేసి, అదేవిధంగా మొన్న బ్రిడ్జి కూడా ఒకటి ఉన్నది, ఆ బ్రిడ్జి కూడా చిన్న వర్షానికి కూడా మునిగిపోయేటట్టు అవుతుంది. దాన్ని కూడా వెడల్పు చేసి పెద్దగా హైటు లేపాలని చెప్పి కోరుతున్నాము.